జై శ్రీకృష్ణ. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సంస్కృత మహాకావ్యాలు, వీటి గురించి అద్భుతమైనటువంటి వివరణ మనము తెలుసుకున్నాం. సంస్కృత కావ్యాలు రాకముందు మనకేముంది? అసలు ఏ గ్రంథాలు లేవు. మనకున్నటువంటివన్నీ కూడా కేవలము వేదాలు, పురాణాలు, తర్వాత మనకు రామాయణ, మహాభారతాలు. కాకపోతే తర్వాత అత్యద్భుతమైనటువంటి కావ్యాలు మనకు రావడం మొదలెట్టాయి. వీటి లోపల గత వారం తెలుసుకున్నాము మహాకావ్యాలు అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మహాకావ్యాలు, లఘు కావ్యాలు, ఖండ కావ్యాలు, నాటకాలు, ఇలా మనకు రకరకాలుగా సంస్కృత సాంప్రదాయము పెరుగుతూ వచ్చింది. అద్భుతమైనటువంటిది సంస్కృత సాంప్రదాయం. ఎందుకంటే లౌకిక సంస్కృతాన్ని వాడడం మొదలెట్టారు. మొదటి లోపల ఎంతసేపు కూడా వైదిక సంస్కృతమే. అందులోపల మనకు ఛందస్సులన్నీ కూడా వైదిక సంస్కృతాలే వాడేవారు. ఆ తర్వాత ప్రజలకు ఆనందం కలిగించడం కోసమై నాటకములు ఏవైతే ప్రారంభమయ్యాయో, భరతముని ప్రారంభించినటువంటి నాటకములు, తద్వారా మన సంస్కృత సాహిత్యం అద్భుతమైనటువంటి ఒక దశలోకి వచ్చింది. మంచి దిశ దానికి దొరికింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎన్నో గొప్పవి, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది వచ్చారు. కానీ ముఖ్యంగా ఏంటంటే మహాకావ్యాలు అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాచుర్యం. ఎందుకంటే మహాకావ్యాలు ఎవరు పడితే వాళ్ళు రాయలేరు. ఎందుకంటే అది చాలా కష్టం. ముందు అది ఒక రామాయణ, మహాభారతం లాంటి కావ్యం పైన బేస్ చేసి ఉండాలి. అందులో కూడా పెద్ద పెద్ద పట్టణాలు ఉండాలి, సముద్రాలు ఉండాలి, పర్వతాలు ఉండాలి, సూర్యోదయాలు ఉండాలి, చంద్రోదయాలు ఉండాలి, స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి పార్కులు అవి ఉండాలి, స్విమ్మింగ్ పూల్స్, తర్వాత మంచి మధిరా పాన గోష్ఠులు, అంటే తాగుతూ ఉంటారు కదా. హలో, వినిపిస్తోందండి? మధ్యలో ఒక్క నిమిషం కట్ అయింది నాది. సరే, అవి ఉండాలి. మధిరపాన గోష్ఠులు అవి ఉండాలి. మంచి శృంగారము, అంటే మంచి నాయకుడు, నాయిక, మళ్ళీ వాళ్ళందరూ వివాహం కావాలి, మళ్ళీ ఏమన్నా మధ్య లోపల సెపరేషన్స్ మనకి సినిమా లోపల, అంటే రకరకాల పట్టు అనేది అయితే చెప్తుంటామో రసవత్తరంగా ఉండాలన్నమాట. వియోగం ఉండాలి, మళ్ళీ అందులోపల పుట్టడము, మనకు కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరో పుట్టడము, హీరో పెరగడము, ఇవన్నీ కూడా. ఇలా గుండెగా తిరుగుతుంటాడు పిల్లాడు, ఇటు రౌండ్ తిరిగేసరికి పెద్దవాడుగా హీరోగా అయి రావడం మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల లోపల. అలాగా ఇక డిస్కషన్స్, చర్చలు, వీళ్ళు ఇటు సైడ్ హీరో సైడ్ చర్చలు, అటు విలన్ సైడ్ చర్చలు, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. మధ్య లోపల రాయభారం, మధ్యలో ఇక్కడి నుంచి ఒకడు అక్కడికి వెళ్ళి మంచి రాయభారం చేస్తాడు, లేదా గొడవలు పెంచడానికి రాయభారాలు చేస్తారు. ఇక చివరికి మిలిటరీ వాళ్ళు నా శక్తి ఇంత అంటే నా శక్తి ఇంత అని చెప్పి చూపించుకోవడము, చివరికి యుద్ధము. ఈ యుద్ధం లోపల హీరోనే గెలవాలి. మహాకావ్యాల్లో గొప్ప విషయం ఏంటంటే హీరోకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు, కథానాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం అంటూ జరిగిందనమాట. అందువల్ల ఏమైపోయిందంటే మన సినిమాలలో కూడా చాలా వరకు హీరోలే గెలుస్తూ ఉండడం అనేటటువంటిది, అది మనకు ఎక్కువగా ప్రతి చోట దాదాపుగా మనము చూడగలిగేవి. సో అందుకోసమే మనకు అదృష్టం ఏమిటంటే అద్భుతమైనటువంటి వచ్చాయి. మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే నాటకాలు, వాటి పుట్టుక గురించి మనం గత వారంలో తెలుసుకున్నాం. నాటకాల తర్వాత మహాకావ్యాలు వచ్చాయి. అశ్వఘోషుడు గాని, బుద్ధఘోషుడు గాని, కాళిదాసు రాసినటువంటివి గాని, ప్రవర్సి, చాలా మంది రాశారు. కాకపోతే 5 మహాకావ్యాలు మాత్రమే చాలా గొప్పగా వచ్చాయి అని ఆ 5 మహాకావ్యాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత గద్య కావ్యాలు, పద్య కావ్యాలు, చంపు కావ్యాలు అని వచ్చాయన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. గద్య కావ్యాలు కష్టము, పద్య కావ్యాలు ఏదో ఒక ఫిక్స్డ్ ఛందస్సుకి తగ్గట్టుగా రాస్తే సరిపోతుంది. కానీ గద్య కావ్యాలు అలా కాదు, జనాలకి రక్తి కట్టించాలి, చదివేలాగా చెయ్యాలి. కాబట్టి చాలా కష్టం. అందులో ముఖ్యంగా దండి, సువంధుడు, ధనపాలుడు, పట్టపాలుడు, చాలా మంది, ఇంకా నాకు పేర్లు జ్ఞాపకం లేవు చాలా మందివి, వాళ్ళందరూ కూడా గద్య కావ్యాలు రాశారు. చంపు కావ్యాలు మాత్రం బాగా, భోజరాజు,
చంపు కావ్యాలు అంటే గద్యము ప్లస్ పద్యము మిక్స్ అయితే దాన్ని చంపు కావ్యం అంటారు అనమాట. అందులోపల త్రివిక్రమ భట్టు, నీలకంఠ దీక్షితులు, అనంతకట్టు, వెంకటాధ్వరి ఇలా చాలా మంది చంపు కావ్యాలు కూడా రాశారనమాట. ఇవి కాక ఇక చారిత్రక కావ్యాలు మనకి మన చరిత్ర గురించి చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఎంతసేపు కూడా రామాయణ మహాభారత భాగవత కావ్యాల పైన ఆధారపడినటువంటివే రాస్తున్నాం గానీ మనకు కావలసినటువంటి చరిత్రకు సంబంధించినవి మన చరిత్ర, హర్ష చరితం కావచ్చు, తర్వాత విక్రమాంక దేవ చరిత్రం కావచ్చు, కల్హనుడు బిల్హనుడు రాసింది, రాజతరంగిణి, వేమ భూపాల చరిత్ర అని చెప్పి మన తెలుగులో మన ఇటు సైడ్ రాసినటువంటి సంస్కృత కావ్యము. సో ఇవన్నీ కూడా ఏంటంటే చారిత్రక కావ్యాలు కూడా వచ్చాయి. సరే ఇప్పటిదాకా ఏంటంటే ముందేమో రామాయణ మహాభారతాలు లాంటి ఇతిహాసాలు, తర్వాత వచ్చినటువంటివి ఏమో కాస్త అప్పటి వరకు జరిగిన చరిత్ర. ఇప్పుడు ఏంటంటే కథలు, ఊహాజనితమైనటువంటి కథలు కూడా బాగా వచ్చాయి. పెద్ద పెద్ద కథలు, బృహత్ కథ అని చెప్పి చాలా పెద్దది. అందులోపలే మనకు కథా సరిత్సాగరము, జాతకమాల, వేదాల పంచవింశతి అని, విక్రమార్క చరితం అని, భోజ ప్రబంధం అని, శుక సప్తతి అని, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అద్భుతంగా వెళ్ళాక నీతి కథలు అందరికీ తెలిసినవే. హితోపదేశము, పంచతంత్రం ఇలాంటివి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటివే. ఇక ఖండకావ్యాలు అంటే కొద్దిగా అనమాట, అంటే లిరికల్ పొయట్రీ, అంటే చిన్నగానే ఉంటాయి కానీ చక్కగా అందమైనటువంటి పొయట్రీ అనమాట. అందులోపలే కాళిదాసు రాసినటువంటి లఘు కావ్యాలు కావచ్చు, బిల్హనుడు రాసినవి, గోవర్ధనుడు రాసింది, హాలుడి గాథా సప్తశతి. హాలుడి గాథా సప్తశతి గురించి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను నేను. ఒక ఆమె నీళ్ళ లోపల నుంచి రిస్క్ తీసుకొని గోదావరిలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకోసం దూరంగా తన భర్త వస్తూ కనిపించాడు అన్నమాట. అంటే నాకేమైనా అయినా కూడా వాడు వచ్చి కాపాడాలే అనేటటువంటి ఉద్దేశంలో, అంటే చాలా సున్నితంగా కూడా చెప్పడం అన్నమాట. ఇంకొక, నేను గాథా సప్తశతి తప్పకుండా చెప్తాను తర్వాత. ఇంకొక కథ నాకు బాగా జ్ఞాపకం లేదు అది. అందులో ఆమె అంటుందన్నమాట, ఇప్పటి వరకు డబ్బు లేక పోవడం లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అమ్మా నాన్నలు పోవడం లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అన్నం తినేటటువంటి రోజులు ఎదురయ్యాయి, రాజు దగ్గర నుంచి కష్టాలు వచ్చినటువంటివి ఇది ఉంది, చుట్టాలలో అందరిలో అవమానం జరిగినటువంటివి వచ్చాయి. కానీ ఇవన్నిటికంటే కూడా నా భర్త కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు వచ్చిన కష్టం ఏదైతే ఉందో అన్నిటికంటే కూడా పెద్ద కష్టము. ఎంత బాగుందో చూడండి. అంటే నేను ఇదే చెప్తాను, ఇందులో ఏంటంటే రసహృదయం ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. గాథా సప్తశతి నుంచి ఇంకొకటి ఏంటంటే, ఒక ముళ్ళ చెట్టు ఏడుస్తుందిట. అయితే ఎవడో వచ్చి అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ముళ్ళ చెట్టు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా? నేను చూడయ్యా నా బతికేందుకు. అవతల వాళ్ళకి ఉపయోగపడని బతికేందుకు. పెద్ద చెట్టులాగా నేను నీడను ఎవరికైనా ఇస్తున్నానా? ఇవ్వడం లేదు. పెద్ద చెట్టు దగ్గర చెట్లు ఇచ్చినట్టుగా పండ్లు ఫలాలు ఇస్తున్నానా? ఇవ్వడం లేదు. పువ్వులు ఇస్తున్నానా? ఇవ్వడం లేదు. కనీసం నీడను కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కాక నా దగ్గరికి వచ్చిన వాడికి గుచ్చుకునేలాగా చేస్తున్నాను. ఎందుకు నా బతుకు? అవతల వాడికి ఉపయోగపడని నా బతికెందుకు? ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవన్నీ కూడా ఖండకావ్యాలలో, కావ్యాలలో చాలా గొప్పవి ఇవన్నీ. భర్తృహరి రాసినవి మన అందరికీ తెలుసు. శృంగార శతకం, నీతి శతకం. ఇంకోటి ఏంటండి, మొదటిది 3 శతకాలు కదా, నీతి శతకం, వైరాగ్య శతకం. ఈ 3 శతకాలు కూడా ఆయన రాశాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా, జీవితంలో ఒక్కొక్క భాగంలో ఉన్న వారికి ఒక్కొక్క రకంగా. నా వాయిస్ వినిపిస్తుందా? అందరూ కామ్గా ఉన్నారు, అర్థమవుతుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఆయన ఏం చెప్పాను, ఆ భర్తృహరి, అందులో ఆయన ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడు తెలుసా? భర్తృహరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడు. నీతిది ఎప్పుడు జీవితంలో మొదటి దశలో ఉన్న వాళ్ళందరి కోసం అని చెప్పేసి నీతి. తర్వాత ఎవరైతే మధ్య వయస్కులు ఉంటారో వారందరి కోసం అని చెప్పేసి శృంగార శతకం. తర్వాత చివరిగా వచ్చినటువంటిది ఏదైతే నా వయసుకు వచ్చిన తర్వాత వైరాగ్య శతకం. ఈ విధంగా రకరకాల శతకాలని అందించి వాటన్నిటి ద్వారా మన జీవితంలో మార్పు తెచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. సో ఈ విధమైనటువంటి గొప్ప ఇవి రాయడం జరిగింది. ఇక ఆధ్యాత్మికం మనకు తెలిసినటువంటి మోస్ట్ పాపులర్ నారాయణ భట్టాద్రిది మనం నారాయణీయం చూసాము. కులశేఖర్ ఆల్వాల్ రాసినటువంటిది ఏంటది? ముకుందమాల కదా, ముకుందమాల. లీలాశుకులు రాసింది ఏంటండి? అది కృష్ణ కర్ణామృతం. ఇంకేమన్నా చెప్పండి, మీకు దేశం ఏమన్నా ఉన్నాయా? శంకరాచార్య రాసినవి చాలా ఉన్నాయి అనుకోండి, శంకరాచార్య రాసినవి. ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక కావ్యాలు అన్నమాట.
ఇవన్నీ కూడా రాయడం మొదలెట్టారు. అంటే వాళ్ళ వాళ్ళ వర్షన్స్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే లీలాశుకుడి యొక్క కృష్ణ కర్ణామృతం, కృష్ణుడి యొక్క కథల్ని తను అనుకున్నట్టుగా రాయడం మొదలెట్టాడు. ఇవన్నీ కాక అర్థశాస్త్రం లాంటివి, అర్థశాస్త్రం ఎవరు కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం, ఇటువంటి పుస్తకాలు కూడా ఆ రోజు లోపల మనకు వచ్చాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే మహోన్నతమైనటువంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము గత వారం ఏం తెలుసుకున్నామంటే భారవి గురించి తెలుసుకున్నాం. భారవి అనేవాడు మహానుభావుడని, ఈయన రాసింది ఒకటే పుస్తకము, ఒకటే మహాకావ్యము. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈయన తర్వాత వెంటనే మాఘుడు రావడం వల్ల భారవిని ఆయన దాదాపుగా భారవి రాసినటువంటి శైలే, భారవి రాసినట్టుగానే రాస్తాడు. కాకపోతే మాఘుడు తర్వాత రావడం వల్ల ఏమైందంటే భారవి యొక్క గొప్పతనం ఎంతైతే గుర్తింపబడాలో అంత గుర్తింపబడలేదు అన్నటువంటి విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. సుమారుగా 6వ శతాబ్దం 7వ శతాబ్దానికి చెందినవాడు భారవి అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాము. అందులోపల ఒకే ఒక్క కావ్యం రాశాడు, అది కాస్త మహాకావ్యం అయింది. ఈయన ఏంటంటే మనం తెలుసుకున్నాం ఏంటి, దండినా పదలాలిత్యం ఉపమా కాళిదాసస్య దండినా పదలాలిత్యం భారవేర్ అర్ధ గౌరవం. భారవి అర్ధగౌరవం. అర్ధగౌరవం అంటే ఏంటంటే భారవి రాసినటువంటి పదాలలో చిన్న పదాలు రాసిన గంభీరమైనటువంటి అర్థాలు వచ్చాయి అని చెప్పేసి గత వారం తెలుసుకున్నాం. అది కాకుండా భారవి గురించి ఇంకోటి ఏం తెలుసుకున్నాం, చిన్న పదాలే, అవి చిన్న పదాలే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి భావం లోపల ఆయన వాడినాడు అన్నటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఏంటంటే మహానుభావుడైనటువంటి భారవి ఆయన జీవిత చరిత్ర లోపల కూడా ఒక భాగం మనం మొదట్లో తెలుసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజులు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి దగ్గర అద్భుతమైనటువంటి గుర్తింపు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఆయన మాత్రం అంతా ఏముందిరెడ్డి పిల్లాడు ఏం చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఈయనకి ఎప్పుడు బాధ అనిపిస్తుండేది, మా నాన్నగారు నన్ను సరిగా గుర్తుపట్టలేదు, ఈ నాన్నగారిని చంపేస్తే బాగుంటుంది అనేటటువంటి భావనలో ఉంటాడు అనమాట. చివరికి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో అటకెక్కి కూర్చుంటాడు, నాన్నని చంపేద్దాము అనేటటువంటి భావనతోని కూర్చుంటాడు అనమాట. ఇతను అసలు పేరు దామోదరుడు అని చెప్పేసి తెలుసుకున్నాను. చక్కటి పేరు ఉంది. భారవి అనేటటువంటిది కలం పేరు, అంటే అప్పటి నుంచే కలం పేరు పెట్టుకోవడము ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గత వారం తెలుసుకుంటున్నామని మనం గత వారం తెలుసుకున్నవే, మధ్యలో ఒక వారం 2 వారాలు బ్రేక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి తెలుసుకుంటున్నాం. మనం తెలిసిన ఇందాక దండినా పదలాలిత్యం అనేది అయితే చెప్పామో ఆ దండికి ఈ భారవి 3 తరాల కంటే పెద్దవాడు. ప్రపితామహ అంటారు కదా, పితామహ తండ్రి, తాత, ముత్తాత అన్నమాట. దండికి ఈయన ముత్తాత. సో అది కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం, ప్రపితామహ అన్నటువంటి విషయం కూడా తెలుసుకున్నాం అన్నమాట. సరే, తండ్రిని రాయితోని కొట్టి చంపేద్దాము అనుకుంటాడు. చివరికి తల్లి మాట్లాడుకుంటుంటే వింటాడు. తల్లి అంటుంది అనమాట, ఎందుకండి మీరు పిల్లవాడిని చూస్తే ఇలా ఉన్నాడు, వాడేమో అందరూ మెచ్చుకుంటున్నారు, మీరు ఎందుకు మెచ్చుకోవట్లేదు అంటే, అందరికంటే ఎక్కువ గర్వం ఉన్నది నాకే, కాకపోతే పిల్లవాడిని పొగిడితే అతనికి ఆయుక్షీణం మొదటిది. రెండవది ఏంటంటే అహంకారం వచ్చే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే లర్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ లర్నబిలిటీ తగ్గిపోతుంది నా కొడుకుకి. అది నాకు ఎప్పటికీ కూడా ఇష్టం లేదు, నా కొడుకు ఎంతసేపు కూడా అలా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు వెంటనే కిందికి దూకేసి తండ్రి కాళ్ళు పట్టుకొని నాన్న ఇంకా తప్పైపోయింది నాది అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే అప్పుడు తండ్రి అంటాడు, అందుకోసం ఎప్పుడు ఆవేశపడుతూ ఏ పని చేయకూడదు అన్నటువంటిది. అదే భారవి తన కవిత్వంలో కూడా రాస్తాడు, ఏ పనినైనా కూడా సహసా విధీత అనేది అయితే మనం చదువుకున్నామో, ఏ పనైనప్పటికీ కూడా తొందరపడి ఆలోచించి చేయకూడదు. అలా చేయడం వల్ల మనం ప్రమాదంలోకి వెళ్తాం, వేరే వాళ్ళని కూడా పెద్ద పెద్ద ఆపదలలోకి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా బాగా ఆలోచించి ప్రాస్ అండ్ కాన్స్, లాభ నష్టాలని కూడా మనం చక్కగా బేరీజు చేసుకుని పని చేసేటటువంటి వ్యక్తి తనకు లాభం చేస్తాడు, సమాజానికి కూడా లాభం చేస్తాడు. సద్గుణ సంపదలన్నీ, విజయాలన్నీ కూడా అతన్ని ఎక్కడెక్కడ అన్ని చోట్ల నుంచి వెతుక్కుంటూ అతడి దగ్గరికి రావడం అంటూ జరుగుతున్నాయి. సో ఇది చాలా, ఈ ఒక్క శ్లోకమే నిజం చెప్పాలంటే మిగతా అంతా అసలు ఆయన అద్భుతంగా రాసినప్పటికీ కూడా ఈ శ్లోకం ఆయనకు ఆ రోజుల్లో చాలా గొప్ప పేరు తెచ్చింది. దీన్ని ఏంటంటే వాళ్ళు లైఫ్ క్లాసెస్ అంటారు కదా, జీవిత సత్యాలు, అందులో కూడా ఒక గొప్ప మంత్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను మెచ్చుకునేవారు అనమాట. సో అటువంటి మహోన్నతమైనటువంటి ఇది రాసినటువంటి వాడు అనమాట. అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో, నిజమైన తండ్రి గాని నిజమైన గురువు గాని పైకి కోపగించుకుంటున్నట్టు ఉన్నప్పటికీ కూడా అది శిష్యుల యొక్క ఉన్నతం కోసమే, లేదా పిల్లల యొక్క ఉన్నతం కోసమే అన్నటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవద్దు. విమర్శలన్నీ కూడా సానుకూలంగా తీసుకోవాలి. ఇది ఎందుకైంది, ఇది నాకు మంచి జరిగింది. నేను సాఫ్ట్వేర్ లోకి వచ్చిన కొత్త లోపల
మా బాస్ ఏం చెప్పినా కూడా ఆయన నన్ను కావాలని ఎప్పుడైనా క్రూరంగా హింసించినా కూడా ఆయన నా మంచి కోసమే చెప్తున్నాడు అని అనుకునేవాడిని. తర్వాత ఒక 1 ఇయర్ అయిన తర్వాత తెలిసింది వీడు క్రిమినల్ అని చెప్పేసి అర్థమైంది. కానీ ఆ 1 ఇయర్ పాటు మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నా. దానివల్ల ఏమైంది, ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. వాడు ఎంత కష్టపెడుతుంటే అంత కష్టంతో ఇంకా నేర్చుకునేవాడిని. దానివల్ల ఏమైంది, కఠినమైనటువంటి శ్రమ అదొక తపస్సులాగా అయిపోయింది జీవితం లోపల. అత్యద్భుతమైనటువంటి విషయాలు. అహంకారాన్ని వదిలేస్తాం మనం ఆ సమయంలో. అవతల వాడు మనం తిడుతున్నాడు అంటే, మనం నోరు మూసుకున్నాము అంటే మన అహంకారాన్ని వదిలేస్తున్నాం. ఇదే కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే తెలివిగల వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా అంటారు. తర్వాత దెబ్బ కొడతారు, నీ 3 తరాలు గుర్తుండేలాగా దెబ్బ కొడతారు. సో ఇదేంటంటే డిప్లొమసీ అంటారు ఇంగ్లీష్ లోపల. డిప్లొమసీని ఏమనొచ్చు మనం, రాజకీయ రాజకీయ నాయకులు చేసే పని అని అనుకోండి. రాజకీయ చతురత లాంటి పదం ఏదైనా అనుకోవచ్చు, డిప్లొమసీ. అలా అనుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఈ కథలోకి వచ్చినట్టయితే ఇది ఇంతవరకు కూడా మనం ఆయన యొక్క గొప్పతనాన్ని వాటిని తెలుసుకున్నాం. ఈయన తన కథ లోపల కూడా ఇటువంటి విషయాలనే మనకు చాలా సార్లు తెలిపాడు. కథ లోపల ఇప్పుడు తను చెప్పినటువంటివన్నీ కూడా ఆయన కథల లోపల తెలిపాడు. అటువంటి మహోన్నతమైనటువంటిది. ఎందుకంటే ఇందులోపల ద్రౌపది ధర్మరాజుల డిస్కషన్ తో ప్రారంభమవుతుంది. అరణ్యవాసం మనందరికీ కూడా తెలుసు, అత్యంత క్రూరమైనటువంటిది. చాలా మంచి వాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళు జీవితంలో పెద్ద దెబ్బ కొడితే ఎలా ఉంటుంది. ఆ దెబ్బ కూడా మామూలు దెబ్బ కాదు, మళ్ళీ కోలుకుంటామో లేదో కూడా తెలియనటువంటి అత్యంత దారుణమైనటువంటి దెబ్బ. ఆ దెబ్బతిని అందరూ కూడా అరణ్యంలో ఉన్నారు, పాండవులంతా కూడా అరణ్యంలో ఉన్నారు, బాధపడుతున్నారు. ఆ సమయం లోపల, అరణ్యంలో ఉన్నటువంటి సమయం లోపల ఎంత బాధ అంటే, ప్రతిరోజు కూడా ఏం తప్పు చేశాము అనేటటువంటి బాధ. ఇదే సమయం లోపల మనకేంటంటే ద్రౌపది మాటకి అవసరం వచ్చినప్పుడల్లా ధర్మరాజు ఎక్కడ జరిగినటువంటి అవమానం మర్చిపోతాడో అని చెప్పి ఆయనకు అవన్నీ గుర్తు చేయడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటుంది. ఇటు చూస్తే భీముడు తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అడవుల్లో ఖాళీగా తిరుగుతూ ఉంటారు. మామూలు రాజా సింహాసనం మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు. చుట్టుపక్కల ఎప్పుడు కూడా వంది మాగదులు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని చెప్పేసి గొప్పలు చెబుతూ, అలాంటిది ఇప్పుడు ఏమిటి, అడవి లోపల పిచ్చాలు తిరుగుతున్నట్టుగా తిరుగుతుంటారు. ఇటువంటిది అనమాట. అంటే ఏంటంటే వివేకం అనేది ఉండాలి మనకు, తెలివితేటలు అనేటటువంటివి ఉండాలి. ఈ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఇవే మనకు రక్షణ. ఈ కిరాతార్జునీయం మనకు మహాభారతంలో ఉన్నటువంటి కథే అయినప్పటికీ కూడా మనకేం చెప్తుంది అంటే, మన లోపల వివేకాన్ని మనము ఎట్టి పరిస్థితుల లోపల కూడా దూరం చేసుకోకూడదు. ధర్మరాజు మేమే ద్రౌపది మాట్లాడుకుంటున్నారంటే ఏదో భార్యాభర్తలు తిట్టుకుంటున్నారని అనుకుంటామా? కాదు, అది కూడా రాజనీతి పాఠమే. అది కూడా రాజనీతి. కౌరవుల చేతిలో ఓడిపోయి మోసపోయి అష్ట కష్టాలు పడుతున్న సమయం లోపల ద్రౌపది ఒకసారి బాధపడుతూ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఈయన క్షమించేద్దాము అని అనుకుంటాడేమో అని మళ్ళీ చెప్తుంటుంది. క్షమ ఎవరి కోసం కావాలి? మహారాజులకు ఉండాల్సినటువంటిదా క్షమ అనేటటువంటిది? సన్యాసులకు ఉండాల్సిన గుణం. కానీ నువ్వెవరివి? క్షత్రియుడవు, రాజ్యపాలన చేసేటటువంటి వాడివి. నీ శత్రువులు వస్తారు, నువ్వు క్షమించుకుంటూ పోతావంటే నీ శత్రువులు వస్తారు. నువ్వు మంచివాడివైతే నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికే ఎక్కువ మంది వస్తారు ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిటే చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు శాంతంగా ఉండడం తగదు అని చెప్పేసి చెప్తుంది. ఇది ఎంత రైట్ క్వశ్చన్ అంటే, అప్పటికే కాదు ఇప్పటికీ కూడా అది మనకు అప్లికేబుల్ అవుతుంది. క్షమ ఉండాలా మనకు అంటే, ఒకటి ఇగ్నోర్ చేయడం వల్ల మనం హ్యాపీగా ఉండగలుగుతాం, సో దట్ ఈస్ ఫైన్. కానీ క్షమ మనకు ఉండాలా, అది. రెండోది ఆమె ఏమంటుంది, వాళ్ళు చేసిందేంటి? కపటం. వాడు చేసిందేంటి? మోసంతో చేశాడు. మోసంతో మనం ఓడగొట్టాడు. ఓడగొట్టిన తర్వాత మనందరినీ కూడా అవమానపరిచాడు. మళ్ళీ మనందరినీ రెండోసారి కూడా పిలిచి మన అందరము కూడా మన రాజ్యాన్ని, మన వస్తువులని అన్నిటినీ అనుభవించాడు. ఈ రోజు మనమే అనుకున్నటువంటి ఏ వస్తువు కూడా మిగల్చకుండా ఇలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి ఏ విధంగా మనం అతని పైన గెలుస్తాం? కాబట్టి ఎవరైతే మాయావుల దగ్గర మాయావుల లాగానే ఉండాలి. ఇది ఈయన చెప్పినటువంటి, భారవి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటిది. మాయావుల దగ్గర మాయావిగా నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు మూర్ఖుడవే అయి ఓటమి చెందుతావు అని చెప్తుంది అనమాట. ఇది ద్రౌపది చెప్పినటువంటి ఒక మాట. భారవి రాసిన దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి మాటగా చెప్తారు. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోటే జయించాలి అని మనం అంటూ ఉంటాం కదా. మనకు బొబ్బిలిపులి సినిమా లోపల కూడా రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, గుండెకు గుండె మార్పిడి, ఇంకోటి ఏదో చెప్తాడు కదా, సంథింగ్ దోపిడి అనేదో చెప్తాడు కదా. సో అట్లాగా. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, దేనికి ఏది సమాధానం అంటే, చెడ్డవాటికి చెడువాటితోటి సమాధానం చేయాలి.
ఎంత బ్యూటిఫుల్ గా చెప్తుందో. వాడు నువ్వు గనక మూర్ఖుల మోసగాళ్ళ దగ్గర నువ్వు మంచిగా ఉన్నట్లయితే నువ్వు పరాభవం చెందుతావు, అవమానం కూడా చెందుతావు, ఓటమిని కూడా తెచ్చుకుంటావు. కాబట్టి శత్రువులు కుటిల బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం వ్యూహాలు మార్చాలి, అంతేగాని ధర్మం ధర్మం అని కూర్చోకూడదు. ఇప్పుడు ధర్మరాజు ఏంటంటే నేను ధర్మరాజుని, నేను ఇలా చేస్తే వాడేమనుకుంటాడో, నేను అలా చేస్తే ఏమి లేదు, నువ్వు క్షత్రియుడవు. అయితే ఇదే సమయంలో మరి ధర్మరాజు కూడా తెలుసు ఇప్పుడు భార్య చెప్తున్నవి తప్పు కాదు అంటే, వీళ్ళిద్దరి మధ్య సంభాషణని కనుక మనం సరిగా తీసుకున్నట్లయితే ధర్మరాజు చెప్పేది కూడా మామూలు విషయాలు కాదు. ఆయన ఏమంటాడు, చెప్పినవి కరెక్టే నాకు తెలుసు, కానీ మనం వెయిట్ చేయాలి, సమయం కోసం నిరీక్షణ చేయాలి, సమయం రావాలి. ఇప్పుడు ఈ సమయం లోపల మనకు శక్తి కూడా అంతగా లేదు. ధర్మరాజు ఆలోచిస్తుంటాడు అన్నమాట, ఇలాంటి సమయంలో ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక వనేచరుడు అంటారు, వనేచరుడు అంటే గూఢచారి లాగా, అతను వెళ్ళి రాజ్యంలో ఏం జరుగుతుంది, అసలు అసలు రాజ్యంలో ఏం జరుగుతుంది చూసిరా. ధర్మరాజుకి అసలు ఆలోచిస్తాడనమాట, ఎలాగూ ఓడిపోయాము, ద్వైతవనంలో ఖాళీగా కూర్చున్నాము, అసలు దుర్యోధనుడు మనం వెళ్ళిపోయాక రాజ్యం ఎలా పరిపాలిస్తున్నాడో చూద్దాం, మనం వెళ్ళిపోయాక చెడ్డగా పరిపాలిస్తున్నాడేమో, అందరూ జనాలు అసహించుకుంటున్నారేమో, అందరూ కలిసి కొట్టేశారేమో, రాజ్యం నుంచి దింపేశారేమో అని కూడా ఉండొచ్చు. సో ఒక వనేచరుడు, వనేచరుడు అంటే వనంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే వీడు రాయభరంగా గూఢచారంగా వెళ్తాడనమాట. వెళ్ళేసి బాబు నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసిరా, ఆ రాజ్యంలో జనాలు ఏమనుకుంటున్నారు, వేగు అంటాం కదా మనము, వేగు, బాబు నువ్వు అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి, వాళ్ళ జనాలంతా ఏమనుకుంటున్నారు దుర్యోధనుడి గురించి, మా గురించి ఏమనుకుంటున్నారు. సో ఈ మొదటి సర్గ ఏదైతే ఉందో, ఈ 18 సర్గలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి మొదటి సర్గ మొత్తము కూడా ఈ వనేచరుడు చెప్పడము, ద్రౌపది చెప్పడం, ఇవే సరిపోతాయి. మొత్తం ఎంత డీటెయిల్ గా చెప్పాడంటే చదివి చదివి నాకు తలకాయ నొప్పి వచ్చేసింది. ఇవాళ క్లాసు అసలు క్యాన్సిల్ చేద్దామన్నంత, అంత డీటెయిల్ గా అబ్బా 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 అంటే నిజంగా అన్ని మాటలు చెప్పాడో లేదో కానీ చెబితే మాత్రం ధర్మరాజు కూడా హెడేక్ వచ్చి ఉండాలి. ఎంత డీటెయిల్ గా చెప్తాడో, ఎంత డీటెయిల్ గా చెప్పుకుంటారో బాబోయ్, వారు డీటెయిల్ గా చెప్పుకుంటారు, ద్రౌపది వీళ్ళ సంభాషణ వేదవ్యాసుడు కంటే డీటెయిల్ గా రాసేస్తాడు ఈయన. వేదవ్యాసుడే ఆశ్చర్యపోవాలి, ఏమిటి నేను రాసిన దాంట్లో ఇన్ని రహస్యాలు ఉన్నాయా అని అనుకోవాలి ఆయన, అంత డీటెయిల్ గా రాశారు. ఇప్పుడు కనుక భగవద్గీతకి మనం 700 శ్లోకాలకి ఇప్పుడు ఆల్రెడీ 75 వారాలు అయింది, ఇంకో 30 వారాలు అయ్యేటట్టుంది. ఇది విన్నాక 100 వారాలు ఒక్కొక్క వారం సుమారుగా 1.5-2 గంటలు తెలుసుకున్నామంటే 200 గంటలు. ఆయన వేదవ్యాసుడు ఆశ్చర్యపోతాడు, నేను చెప్పింది గంట లోపల చెప్పేశాను అర్జునుడికి, ఈయన శ్రీనివాస్ దర్భ ఏమిటి 150 × 300 గంటలు చెప్పాడా, 250 గంటలు చెప్పాడా, ఇవన్నీ నేను ఎక్కడ చెప్పాను అని చెప్పి నెత్తినోరు బాదుకోవాలి. అదే విధంగా ఈయన కూడా ఈ చాలా డిస్క్రిప్షన్ బాబోయ్, ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు విసుగొచ్చేసేసింది. ఇంకా కాకపోతే ఒకటి, ఆ రోజుల్లో సంస్కృతాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు, సంస్కృత భాష మీద బాగా పట్టున్న వాళ్ళు, నాకు ఒకే పట్టు, అంత గొప్ప పట్టు కాదు కదా, డీసెంట్, కానీ అలా పట్టున్న వాళ్ళు, భాష లోపల ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని ఆస్వాదించే వాళ్ళకు అది అద్భుతం. సరే ఏది ఏమైతేనేంటి, మొత్తం మీద హస్తినాపురానికి వెళ్తాడు అతను, ఆ వేగు ఎవరైతే గూఢాచారి ఉంటాడో అతను వెళ్తాడు. వెళ్ళేసి అతను ధర్మరాజుకి చెప్తాడు ఏం జరిగింది అనేటటువంటివి మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. ఏమనంటే ఇక్కడ ధర్మరాజు నువ్వేమనుకుంటున్నావు, దుర్యోధనుడిని అందరూ విలన్స్ గా చూస్తున్నారేమో అని అనుకుంటున్నావు, కానీ కాదు తెలుసా, నువ్వు వచ్చేసిన తర్వాత అతను చాలా మారిపోయాడు, జనాల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు, తను చేసినటువంటివన్నీ పోగొట్టుకుంటున్నాడు, జనాలకన్నీ పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు, తన దుర్గుణాలన్నింటినీ కూడా ఆపేసి జనాల యొక్క మనసు గెలవడం కోసం ఉన్నంతలో ధర్మబద్ధంగా ఉంటున్నాడు, మొదటిది. రెండోది ఏంటంటే ఆ రోజుల్లో మన పాడి పంటలే మెయిన్ కదా, పంటలు, ఈ పంటలకు మాత్రం అద్భుతంగా ఎటువంటి కరువు రాకుండా ఎక్కడవక్కడే బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడము, కాలువలు పెట్టడము, ఎక్కడెక్కడ అవసరమో అక్కడెక్కడ పెట్టడము, ఇలాగా రిజర్వాయర్లు లాంటివి ఆ రోజుల్లోనే నిర్మిస్తూ జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే పంటలు కాబట్టి అది పోయిందంటే మొత్తం రాజ్యం ఎగిరిపోతుంది, అవన్నీ చాలా బాగా చేయిస్తున్నాడు. ఇక మళ్ళీ ఏంటి, క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ లో ఎట్లా ఉంటుందంటే అంత హైయెస్ట్ డిసిప్లిన్, బట్ అట్ ద సేమ్ టైం ఎవరిది వాళ్ళు చాలా కంట్రోల్ గా ఉంటారు, అందరితోని కలిసినట్టే ఉంటాము, మళ్ళీ ఎక్కడిదక్కడ క్రమశిక్షణ ఉంటుంది. సో దుర్యోధనుడు కూడా అంతే, వాళ్ళ సేవకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సేనాధిపతులు కావచ్చు, చిన్న చిన్న సైనికులు కావచ్చు, ఆఖరికి గూఢచారులు కావచ్చు, అందరినీ కూడా దగ్గరికి పిలిచి చాలా ప్రేమగా మాట్లాడుతూ స్నేహితుల్లాగానే మనమంతా ఒక్కటే అనుకుంటూనే కంప్లీట్ కంట్రోల్.
ఎవరిపైన కూడా కంట్రోల్ తప్పడం అనేటటువంటిది జరగలేదు దుర్యోధనుడికి. అంటే దుర్యోధనుడు ఎంత తెలివిగా ఇప్పుడు చేస్తున్నాడు పరిపాలన అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంతకుముందు ధర్మరాజును చూశారు. హస్తినాపురంలోను, అటు సైడ్ చూస్తే ఇంద్రప్రస్థంలోను చూశారు. వాళ్ళు ఇంద్రప్రస్థంలో అద్భుతంగా పరిపాలించేవాడు. అందుకోసమే నేను ఏం చేసేవాడు, అంతటా కూడా ధర్మరాజు ఎలా పరిపాలించాడో అంతకంటే కూడా బెటర్ గా పరిపాలించాలి నేను అని చెప్పేసి. ఇదంతా కాక ఇక పాడి విషయంలో గో సంపదకు అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కూడా గో సంపద పెంచుకునేలాగా చేస్తూ, వీలైతే కొంతమందికి ఫ్రీ ఆవులు ఇస్తూ, ఓకే, ఏ విధంగానైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి ఆహారానికి ముందు దెబ్బ పడకుండా, రోటీ కపడా మకాన్ అని మనకు అందుకే అంటారు. ఏవైతే మనకు బేసిక్ నీడ్స్ అందుతాయో ముందు, తర్వాత ప్రాబ్లమ్స్ మనం పెద్దగా పట్టించుకో. సో అవి ముందు అందుతూ జనాలు ఆనందంగా ఉన్నారు. ఇదంతా అయినా చివరికి ఒక మాట ఉంది ఏంటంటే, ఈయనకు లోపల మాత్రం భయంగా ఉంది. పాండవులు ఎప్పుడైనా వెనక్కి వచ్చి తనతో యుద్ధం చేయొచ్చు అని. 15 ఏళ్ళు అక్కడ ఉంటారు, అడవిలో ఉంటారు, 13 ఏళ్ళ అజ్ఞాతవాసము అరణ్యవాసము చేసుకుని వస్తారు. అది ఒక ఆప్షన్. వచ్చిన తర్వాత కూడా తను ఇచ్చేయాల్సిందే. ఎంతసేపు ఇలా అనేసరికి వెళ్ళిపోతాయి రోజులు. రెండవది ఏంటంటే, మధ్యలోనే వచ్చినా వస్తాడు. భీముడు అసలే ఆవేశపరుడు. ఎందుకైనా మంచిదని వచ్చి యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే వాడిదే. మనకు వస్తువులు ఉంటాయి కదా, ఏదైనా వస్తువు ఎవరికి దొరికితే వాడిదే అంటాం కదా. అట్లాగా ఎవడు కావాలంటే వాడు రాజ్యాన్ని అద్భుతంగా తీసేసుకోవచ్చు. పాండవులు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇది మా రాజ్యం అని చెప్పి కొడితే ఏం చేయగలడు? నువ్వు మమ్మల్ని మోసగించావు, నీది మోసము, మోసానికి మోసమే మందు అని చెప్పేసి అనేసి కొట్టేస్తే అయిపోయేది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ద్రౌపది ఎగ్జాక్ట్లీ అదే మాట అంటుంది, భీముడు ఎగ్జాక్ట్లీ అదే మాట అంటాడు. అన్నయ్య వాళ్ళు చేసింది మోసము, మోసానికి మోసమే మందు, కాబట్టి వెళ్ళిపోయి కొట్టేద్దాం పద వాళ్ళని, మన రాజ్యం మనం గుంజుకుందాం అని చెప్పి. అదే డౌట్ ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దుర్యోధనుడిలో ఉంది. పైకి మాత్రం చాలా భయం ఉంది, లోపల మాత్రం చాలా భయం ఉంది. అయితే బయటికి మాత్రము పెద్ద రాజులాగా ఉండడమే కాకుండా ప్రతిరోజు కూడా తన విద్యని అప్గ్రేడ్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు యుద్ధం లేదు కదా అని ఖాళీగా కూర్చోవద్దు, ప్రతిరోజు రేపే యుద్ధము అన్నట్టుగా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే దుర్యోధనుడు చాలా తెలివితేటలు గలవాడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక దుశ్శాసనుడికి వాళ్ళ నాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుడికి ఆనందమే ఆనందం కదా, కొడుకు ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. అన్ని రకాల ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవి తీసుకుని ఒక నిజమైనటువంటి అజేయమైనటువంటి రాజు, అంటే ఏ విధంగా ఓటమి లేనటువంటి రాజు ఎలా అయితే ఉంటాడో అలా ఉన్నాడు. సో ఇక్కడ ఇది. సో ఈ సమయం లోపల ఆయన చెప్తాడన్నమాట. ఈ లోపల ఈ దాంట్లోనే ఒక మాట వస్తుంది. అదేంటంటే, నేను మర్చిపోయాను, ఒక్క నిమిషం. అదేంటి, మేలు చేసేవి అంటే జనరల్లీ ఏంటంటే, మనము అవతల వాడు మనకు మంచి చెప్తున్నప్పుడు ఆ మంచి చెప్పే వాళ్ళు మనకు దొరకరు. జనరల్లీ మనకు మంచి చెప్పే వాళ్ళు దొరకరు. కానీ అది దొరికినప్పుడు వీడు చెప్తాడనమాట, ఆ వేగు ఎవరైతే ఉంటాడో అతను ట్రూతే చెప్తాడు. ఏమంటే లోపల మనకి ఇష్టం వచ్చేటట్టు చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు మనకు. మన ముందు చెప్తారా, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడు అంటారు, పక్కకెళ్తే విడుత్త వెధవా అని చెప్పి తిడతారు. సో కాబట్టి ఏంటంటే, మనకు హితవు చేసే వాళ్ళు చాలా తక్కువ. అయితే ఆ హితవు చేసే వాళ్ళు చెప్పే మాటలు నచ్చవు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఇలా చేయండి అని, ఏముంది ఎందుకు చేయాలని అనుకుంటారు చాలా మంది. హితవు చేసే వాళ్ళ మాటలు నచ్చవు. ఇప్పుడు ఇవాళ 9 నుంచి 10 చేశాను, జనాలు హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోయారు, సగం మంది నిద్రలోకి వెళ్ళిపోయారు, మిగిలిన సగం మంది అసలు రాలేదు. అంటే ఏమైతుంది ఇక్కడ మనం గుర్తించాల్సిన ఊరికే అంటున్నా, జోక్గా అంటున్నా. సో కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుంది, హితం చెప్పే వాళ్ళంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఈ మాట ఎవరు చెప్పారు? ఆ రోజుల్లోనే చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు విషయం కాదు, ఆ రోజుల్లోనే చెప్పాడు. హితం చేసే వాళ్ళ మాటలు ప్రపంచంలో ఎవ్వడూ హితం చెప్పడు, ఎదురుగా అందరూ బాగానే మాట్లాడతారు. కానీ నిజంగా మనకు మంచి చేసే వాళ్ళు చెప్తున్నప్పుడు అది తీయగా లేకపోయినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎవరు చెప్తున్నాడు? ఆ వేగు అనేవాడు చెప్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటిది. ఆ వేగు ఎన్ని మంచి మాటలు చెప్తుంటాడంటే, అసలు అంటే ఆ వేగు దగ్గర కూడా మనం ఎన్ని నేర్చుకుంటామంటే, అసలు నేను చాలా డీటెయిల్ అని చెప్పేసి చెప్పే కదా, ఆయన అందులో ఇంకో శ్లోకం ఉందన్నమాట. ఆ శ్లోకం నాకు నోటికి లేదు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, రాజులు మంత్రులు ఎలా ఉండాలో చెప్తుంటాడు. అంటే దుర్యోధనుడు తన మంత్రులతోటి, తన సేవకులతోటి, తన సైనికులతోటి, తన సైన్యంతో, ఇంట్లో ఉన్నటువంటి దాసీ జనంతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా, దాని గురించి ఆయన చెప్తాడనమాట. అంటే ఎలా ఉండాలి, రాజుల మంత్రుల మధ్య ఎలా ఉండాలి అంటే, వాడు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఏమవుతుందంటే, వాళ్ళు చెడున్నా కూడా ఈయనకు చెప్తారు.
రాజే గనుక కొద్దిగా కంత్రిగాడంటే నాకు చెడు చెప్తావా అని తలకాయ నరికేస్తాడు. ఇప్పుడు మనం సినిమాల్లో ఈ రోజుల్లో సినిమాలు చూస్తాం, వాడు వచ్చేసి అన్న అన్న ఫలానా హీరో వచ్చి మన మన వాళ్ళని ఇద్దరిని కొట్టాడు అనగానే ముందు విని నరికేస్తాడు. అలా ఉండకూడదు, వినాలి, ఓ అవునా అని చెప్పేసి వినాలి. సో ఎవడైతే సరైన హితవు చెప్పాడో వాడు చెడ్డవాడు యాక్చువల్ గా. కాబట్టి ఎందుకంటే ఈయన అందుకోసం అని చెప్పి ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే ఒకరినొకరు గౌరవించుకోవడమే కాకుండా ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. అక్కడ రాజు మంత్రి కావచ్చు, రాజు సైన్యాధిపతి కావచ్చు, వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటే ట్రూత్ బయటికి వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి హితవు చెప్పాలన్నా భయపడరు. మనం ఇలా చేసుంటే బాగుండేది అంటే నిజమే నిజమే అని. సో దాంతో ఏంటంటే రాజు మంత్రి, రాజు సైనికుడు, రాజు సేవకులు ఒకరినొకరిని బాగా గౌరవించుకోవాలి, అక్కడ సంపదలు శాశ్వతంగా వస్తాయి అనేటటువంటి అద్భుతమైన శ్లోకం లోపల వివరణ ఇస్తాడు అన్నమాట. అంటే ఏంటంటే మెయిన్లీ మ్యూచువల్ రెస్పెక్ట్ అని మనం అంటాం కదా, పరస్పర గౌరవం, అది అండ్ ట్రూత్, నిజాయితీ. ఆ రెండు ఉన్న చోట విజయం తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నటువంటిది. సో వాడు వచ్చి చెప్తూ ఉంటాడు, ఇలాగా అతను రాజు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, ఏ విధంగా కూడా అసలు చెప్పాలంటే దుర్యోధనుడిని జనాలు అసహించుకునే అవసరమే లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇక ద్రౌపది పట్టుకుంటుంది. ఇక మెల్లగా వాళ్ళు వెళ్ళిపోయగానే అందరి ముందు పట్టుకుని అరవదు ఆమె. తనకు అరవాలి అని ఉంది కానీ అందరి ముందు అరవదు. అరవకుండా ఆమె ఏం చెప్తుందంటే ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తుంది అనమాట, నీకు అవమానం అనిపించడం లేదా? నువ్వు ఒక రత్న ఖచ్చిత సింహాసనం మీద పడుకునేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, దర్భాల మీద పడుకుంటున్నావు. నీకు ఇది హ్యాపీగా ఉందా? ఒకసారి ఆలోచించు. ఎంత కష్టమైనటువంటిది, ఇటువంటి అడవి లోపల జస్ట్ ఆ గడ్డి మీద పడుకుంటున్నావు నువ్వు. ఎంత అవమానం, ఒకసారి ఆలోచించు. ఇక భీముడు అర్జునుడు సంగతి చూసుకో నువ్వు. భీముడు ఎలా ఉన్నాడు, అత్యంత బలవంతమైనటువంటి వాడు, అడవి లోపల పిచ్చాడిలాగా కాయకూరలు తింటూ అలా వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు మన అందరిలోకి కూడా మేధావి, తెలివైనటువంటి వాడు, ఓ సన్యాసి తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నాడు. ఏం లాభం? శాంతము, ఓర్పు అనేటటువంటివి సన్యాసులకు, మునులకు, వాళ్ళందరికీ ఉండడం సహజమే. కానీ క్షత్రియులకు ఉంటుందా? శత్రువు అనేవాడు పాములాగా కాటిస్తుంటే మనం శాంతం వహించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆత్మహత్యతో సమానము. కాబట్టి ఆలోచించు రాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనం కూడా శత్రువులు కపటంగా ఉన్నప్పుడు మనం కూడా అటువంటి వ్యూహమే కావాలి. అంటే ధర్మరాజుని యుద్ధోన్ముఖుణ్ణి చేద్దాము అని చెప్పేసి భీముడు అంటాడు, పద వెళ్ళిపోదాం, ఇప్పుడే కొట్టేద్దామని చెప్పేసి భీముడు కూడా వచ్చి ఈమెకు సపోర్ట్ గా మాట్లాడతారు. అదే మనకు రెండవ సర్గలో ఉంటుంది. మొదటి సర్గలో ఏంటంటే భీముడు కూడా రెచ్చగొడుతుంటుంది. ఇవి అన్న మాటలన్నీ కూడా ధర్మరాజుకు బాధేసినా కామ్గా ఉంటాడు. కానీ అక్కడ పక్క నుంచి భీముడు వింటూ ఉంటాడు, ఆయనకేమో ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అన్నయ్య అన్నయ్య అని మీదకి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. వేరే పాపము ఆమె చెప్తున్నది ధర్మరాజు బాధపడుతున్నాడు. కానీ ధర్మరాజు కంటే కూడా భీముడికి ఎక్కువ ఆవేశం వస్తూ ఉంటుంది. అది మనం రెండవ సర్గలో తెలుసుకుంటాం అనమాట. అంటే ఆవిడ చెప్తోంది మంచి గుణం, మంచి తరం వల్ల రాజ్యం రాదు, శౌర్యం మనం చూపించాలి, వీర్య శక్తి మనం చూపించాలి అని. ఇక్కడ ఏమవుతుంది, ధర్మరాజులో ఇంకొక చిన్న ప్రాబ్లం. ఆయన ఏంటంటే మా పెదనాన్న ఉన్నాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో మన రాజ్యాన్ని మనకి ఇప్పిస్తాడు తప్పకుండా అనే ఉద్దేశం కూడా ఆయనలో ఉండడం అనేటటువంటిది దురదృష్టము, చాలా దురదృష్టము. అంటే ధర్మరాజులో నువ్వు ఎంత వీరత్వాన్ని చెప్పినప్పటికీ కూడా, అంటే ఇదంతా కూడా వీరరసము, రాజనీతి. ఈ ఒకటో సర్గం మనం ఇవాళ ఏదైతే తెలుసుకుంటున్నామో మొత్తం వీరరసం. తర్వాత పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటే కదా, మొత్తం పొలిటికల్ సైన్స్. మెయిన్ ఇందులో మెసేజ్ ఏంటి బాబు, శత్రువు వాడు బలపడే ముందే, ఇప్పుడు ఆల్రెడీ వాడు మనకు వచ్చాడు, వనేచరుడు వచ్చాడు చెప్పాడు. ఆ రిపోర్ట్ విన్న తర్వాత మనం ఏం చేయాలి, మనం ముందు సిద్ధపడాలి, శత్రువుని దెబ్బ కొట్టాలి, మనమే ముందు అప్రమత్తం కావాలి. సో ఇది మాటలు కాదు, ఇది చాలా 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 గొప్ప విషయం అన్నమాట. ఈ ద్రౌపది చెప్పే మాటల లోపల కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉందన్నమాట. సో ద్రౌపది తన వేదనని చెప్తూ ఉంటుంది ధర్మరాజు తోటి, మహారాజా ఒకసారి ఆలోచించు, మనుష్యుల యొక్క ఆలోచనలు అంటే అవుట్లుక్ అని చెప్పేది ఏదైతే అంటామో, చిత్తవృత్తులు, అవుట్లుక్, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచించడం అనేది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ ని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ ఓకే, కానీ మేమందరం ఒక రకంగా ఆలోచిస్తున్నాం, నువ్వు మాత్రం పీస్ఫుల్ గా శాంతంగా ఉన్నావు చూడు, అది మాత్రం భరించలేకుండా ఉన్నాము అని. ఇది హైలైట్ అన్నమాట. ఇది భారవి రాసినటువంటి దాంట్లో ఇది హైలైట్. అంటే అందరూ ఎవరి వారు డిఫరెంట్ గా ఆలోచించాలి, కానీ ఇక్కడ మేము అందరం ఒక రకంగా ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు ఇలా శాంతంగా ఉండడం చూస్తుంటే మాత్రం నాకు మనసు తట్టుకోలేకుండా ఉంది అని.
ఆమెకి ఇంకా జ్ఞాపకం ఉంది, తన విడిపోయినటువంటి జుట్టు అలాగే ఉంది కదా ఇంకా. సో పాపం ఆమెకి చాలా బాధగా ఉంది, ఆమెకి చాలా బాధగా ఉంది. ఎంత అవమానమైంది. తను రాజకుమారి పుట్టినప్పటి నుంచి కూడా ద్రుపదుడు ఇంట్లో అన్నల మధ్యలో ఆనందంగా పెరుగుతూ, చిన్నప్పటి నుంచే యువరాణి కాదు మహారాణి లాగా పెరిగింది. అందులో ద్రుపదుడు చాలా అరవీర భయంకరుడు. ద్రుపదుడిని ఒకసారి ఓడగొడదామని వీళ్ళందరూ కౌరవులు వెళ్తారన్నమాట. ద్రోణాచార్యుడు అడుగుతాడు, నాకు గురుదక్షిణ కావాలి, ద్రుపదుడిని పట్టుగా తీసుకురండి అంటే వీళ్ళందరూ వెళ్ళి ద్రుపదుడి చేతిలో దారుణంగా ఓడిపోయేస్తారు. కర్ణుడు, వీళ్ళు మన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ 100 మంది అన్నదమ్ములు వెళ్ళి చావు దెబ్బలు తిని వస్తారు. అప్పుడు భీముని అర్జునుడిని పంపిస్తారు. సరే, అది వేరే సంగతి. అంటే అంత అరవీర భయంకరుడు ద్రుపదుడు. అటువంటి ద్రుపదుడు ఇంట్లో పెరిగి ప్రపంచాన్నే జయించగలిగేటటువంటి 5 మహానుభావులైనటువంటి భర్తలు, అత్యంత శక్తివంతులు, వారికి భార్యగా ఉండి ఆమె అవస్థ ఏంటి, ఆమె బాధని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అవంటారు పరిస్థితికి అనుగుణంగా మన రెస్పాన్సెస్ ఉండాలి, అంతేగాని శాంతంగా ఉన్నావు అంటే కుదరదు. అవసరాన్ని బట్టి నీ లోపల కూడా ఇది ఉండాలి. మంచితనం ఒక్కొక్కసారి చేతగానితనంగా మారిపోతుంది అని చెప్పేసి ద్రౌపది ఏదైతే చెప్తుందో అది చాలా 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 మనం ఇందాక అనుకున్న ఇంకొక మాట కూడా, ఏదైతే ఎవరైతే మోసగాళ్ళ దగ్గర మోసగాళ్ళలాగా చేయకపోతే వాళ్ళని మూర్ఖుల్లాగా భావిస్తారు. వాళ్ళని మూర్ఖుల్లాగా భావించడమే కాకుండా వాళ్ళకి ఆఖరికి ఓటమి కూడా వస్తుంది, ఓటమి వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్తారు. అంటే వీరులు కూడా నువ్వు వీరోచితంగా పోరాడి ఓడిపోయినా సరే, వీరోచితంగా నువ్వు యుద్ధంలో ఓడిపోయినా కూడా సరే, నిన్నందరూ పొగుడుతారు. అది కూడా ఒక ఉత్సవమే, అది కూడా ఒక విజయమే. కానీ ఏం చేయకుండా అవమానాన్ని భరిస్తూ ఉండడం అంటే అది మరణం కూడా అని అది కూడా ఇంకొకటి చెప్తుంది అనమాట. ఇందాక చెప్పింది ఏంటంటే మోసగాళ్ళతో మోసం ఉండాలి, అవసరాన్ని బట్టి మనం ఉండాలి అని చెప్పింది. ఇప్పుడేమంది, వాళ్ళు ఎలా చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోయితే అవమానం మరణం కంటే కూడా ఘోరం. కానీ నువ్వు యుద్ధం చెయ్యి, ఓడిపోని, చచ్చిపో, కానీ అది కూడా ఒక ఉత్సవం లాంటిదే. ఇదే విషయాన్ని మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. యుద్ధం చేయక తప్పదు అర్జున, నువ్వు యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఆఖరికి నువ్వు శరీరాన్ని వదలాల్సిన అవసరం వచ్చినా సరే, మరణించినా సరే, యుద్ధం మటుకు చేసి తీరాల్సిందే. ఒకవేళ మరణించావనుకో నో ప్రాబ్లం, వెళ్ళి వీరస్వర్గం ఎంజాయ్ చేయి. ఒకవేళ జయించావనుకో అద్భుతమైనటువంటి రాజ్య సుఖాలన్నీ కూడా అనుభవించు, ఏమైంది నీకు గొడవ. కాబట్టి ఇప్పుడు ఆ వేగు చెప్పిన మాటల్లో ఉన్న మాటే ద్రౌపది కూడా. వేగు ఏమన్నాడు, నిజాయితీగా అవతల వాడు మనకి హితం కలిగిస్తే వినాలి అని చెప్పి. అది ధర్మరాజుకు వినాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏం చెప్పాడు, నాయకుడికి ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులకు, వర్కర్స్ కి అందరికి మంచి రిలేషన్, ఎంప్లాయర్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే అలా ఉన్నప్పుడే వాళ్ళు నిజాయితీగా ఓపెన్ అప్ అవుతారు. అదే విషయం ఇక్కడ ధర్మరాజు తర్వాత ఆయన భార్య తమ్ముళ్ళ మధ్య కూడా అదే మనం చూడవచ్చు. అంటే ఒకరికి అప్లికేబుల్ అయింది, మిగతా వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. చాలా మామూలు విషయం కాదు ఇది. అంటే అందరి మధ్య సయోధ్య ఉండాలి. కాలానికి అనుగుణంగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అక్కడ దుర్యోధనుడు సిద్ధం చేసుకుంటున్నాడు, మనం కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఏ విధంగానైతే తన సమయానికి అనుగుణంగా తను మంచివాడిలాగా కనిపిస్తున్నాడో, మనం ఇప్పుడు మంచి వాళ్ళలాగా మిగిలిపోదాము అనుకుంటూ వాడికి బలాన్ని చేకూర్చొద్దు. మనం కూడా ముళ్ళుతోటే తీయాలి. శత్రువు యొక్క కపటాన్ని మనము గుర్తించాలి. అంటే ఇదేంటంటే ఒక కథ కాదు, ఇది ఒక రాజనీతి ఇదన్నమాట. సో చాలా చాలా మహోన్నతమైనటువంటి విషయము. సో అన్ని రకాల అభివృద్ధులు చేస్తూ వాడు చాలా ఆనందంగా ఉంచాడు జనాల్ని. ఇక్కడ వీళ్ళు చూస్తే అవి విన్న తర్వాత మరింత దుఃఖం లోపల కూరుకుపోతారు. ఎందుకంటే ఎంతసేపు కూడా ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే అవతల వాడు దుర్యోధనుడు పాడైపోతాడేమో అనుకుంటే వాడు కాస్త అద్భుతంగా ఉన్నాడు. అంటే ఇక దాంతో వీళ్ళకి ఆవేశం వచ్చింది, ఒక ఆవేశపూరితమైనటువంటిది. బట్ అట్ ద సేమ్ టైం లాజికల్, తార్కికమైనటువంటి వాదన. ఆ విధంగా ఇది ముగుస్తుంది అనమాట. అయితే వీటన్నిటికీ ధర్మరాజు ఊరుకోవడం లేదు. ధర్మరాజు కూడా ఆలోచిస్తాడు, ఆలోచించి ఏం చేయాలో అది చెయ్యాలి. అవన్నీ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా మనము 2వ సర్గ వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇవాళ కాల్ లేట్ అయినా కూడా ఇంతమంది జాయిన్ అవుతారని అనుకోలేదు. నేను 10 మంది 5 జాయిన్. సో కానీ చాలా అద్భుతమైన, అందుకే ఎక్కువ సమయం చెప్పడం క్లాసు
మళ్ళా మీ కృతజ్ఞతలు చెప్తారేం సార్? మీ వచ్చిందే గొప్ప, చెప్పడం గొప్ప. అది అక్కడ పోయి అలసట అనుకోకుండా వచ్చి మళ్ళీ మీ అలసిపోయి మళ్ళా రావడం, టెన్షన్ తో రావడం, చెప్పడం గ్రేట్ సార్ మీరు. పర్లేదు. ఇంత నేను అదే ఎట్లా అయినా మనము ఉగాది తర్వాత కొద్దిగా తగ్గించుకుంటాను కదా, సరే అంతవరకు ఎంత వీలైతే అని చెప్తాను. ఉగాది తర్వాత మనం చూద్దాం, వారానికి 3 రోజుల 4 రోజుల మెల్లమెల్లగా తగ్గించుకుంటే అప్పటికి ఇంకా మీ అందరూ కూడా ఫ్రీ, కొద్దిగా ఒక రోజు రివిజన్ కి కూడా టైం ఉంటుంది మీకు. సో అట్లా చేద్దాం. అందరూ కూడా తొందరగా పడుకోండి. వల్ల రేపు మళ్ళీ అత్యద్భుతమైనటువంటి ఆత్మబోధతోని మళ్ళీ కూడా కలుద్దాం. అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఎంతో వివరణాత్మకమైనటువంటి కిరాతార్జునీయంలో మొదటి సర్గను పూర్తి చేసుకున్నందుకు సంతోషము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిశంకరుని అమృత గుళికలు ఆత్మబోధ. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీ.